హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు నేల మీద నడిచే పడవ. చాలా కాలం క్రిందట ఎక్కడో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఎన్నో వింత వస్తువులు ఉన్నాయి. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆ దేశంలో ఆమెను మించిన అందగెత్తే లేదు. ఇన్ని ఉండినా ఆయనకు ఒక పెద్ద లోటు కనిపిస్తూ వచ్చింది. అదేమిటంటే ఆయన ఎంతో కాలంగా నేల మీద కూడా నడవగల పడవను గురించి కలలకంటూ వచ్చాడు. నేల మీద నీటి మీద నడిచే పడవను తయారు చేసి ఇవ్వమని ఎందరినో కోరాడు. కానీ అలాంటి పడవను ఆయనకు చేసి ఇచ్చిన వారు లేకపోయారు. చివరకు రాజుగారికి విసిగెత్తిపోయింది. నీటి మీద నేల మీద నడవగల పడవను ఎవరైతే తయారు చేసి ఇస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని దేశమంతా చాటింపు వేయించాడు. ఆ రాజ్యపు పొలిమేర ప్రాంతంలోని అడవికి సమీపంలో ఒక కట్టెల కొట్టి జీవించేవాడుండేవాడు. వాడికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రాజుగారు చేసిన చాటింపు విన్నాడు. రాజకుమార్తెను పెళ్లాడాలని వాడికి బుద్ధి పుట్టింది. ఒకనాడు ఉదయం వాడు తన గొడ్డలి భుజాన వేసుకుని అన్నం మూట చేత పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకొని మధ్యాహ్నం దాకా పనిచేసి దాన్ని పడగొట్టాడు. ఆ తర్వాత వాడు తన అన్నం మూట విప్పి తినటానికి ఉపక్రమించాడు. అంతలో చెట్టు మీద నుంచి నీలకంఠ పక్షి ఒకటి గెంతుకుంటూ వచ్చి నాకు కొంచెం అరిచింది. పోవే పక్షి, ఇందులో నీకు కూడా పంతా అన్నాడు పెద్దవాడు. పక్షి మరింత దగ్గరగా వచ్చి సరే గాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, మంచం కోళ్ళు చేస్తాను సరేనా అన్నాడు పెద్దవాడు. మంచం కోళ్ళు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది. పెద్దవాడు తిండి పూర్తి చేసి కాస్త విశ్రాంతి తీసుకొని గొడ్డలతో మాను చెక్కనారంభించాడు. మానుకు గొడ్డలు తగిలినప్పుడల్లా మంచం కోడు దానంతట అదే తెగిపడసాగింది. అందులో వాడి ప్రయత్నం ఏమీ లేదు. సాయంకాలం అయ్యేసరికి మానంతా మంచం కోళ్ళుగా మారిపోయింది. వాడు గొడ్డలి అక్కడే పారేసి చిరాకుతో ఇంటికి వెళ్ళాడు. నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని వాణ్ణి తమ్ములు అడిగారు. వాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పక రాజుగారి కూతుర్ని ఎవరు పెళ్లాడతారేమిటి అన్నాడు. వన్నాడు రెండోవాడు తన గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళి మంచి మాను చూసి పడగొట్టి వెంట తెచ్చుకున్న తిండి తినటానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలో నీలకంఠ పక్షి నాకు కొంచెం అంటూ వచ్చింది. పోవే పక్షి, ఇందులో నీకు కూడా పంతా అన్నాడు రెండోవాడు. పక్షి వాణ్ణి సమీపించి సరే గాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, చల్లకవ్వాలు చేస్తాను సరేనా అన్నాడు వాడు. చల్లకవ్వాలు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది. తర్వాత రెండోవాడు తన పొడగొట్టిన మానును గొడ్డలతో ఒక వేటు వేసినప్పుడల్లా మాను నుంచి ఒక చల్లకవ్వం తెగిపడింది. ఎంత ప్రయత్నించినా వాడికి చల్లకవ్వం తప్ప మరేదీ రాలేదు. సాయంకాలానికల్లా మానంతా చల్లకవ్వాలుగా మారిపోయింది. వాడు విసుక్కుంటూ తన గొడ్డలి అక్కడే పారేసి ఇంటికి వెళ్ళాడు. నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని మిగిలిన ఇద్దరు అడిగితే రెండోవాడు అసలు రాజకుమార్తె ఎవరికి కావాలి అన్నాడు. ఆ మన్నాడు మూడోవాడు కూడా నేల మీద నడిచే పడవను తయారు చేయడానికి బయలుదేరాడు. వాడు తన గొడ్డలి భుజాన పెట్టుకొని భోజనం చేత పట్టుకొని అడవిలోకి వెళ్ళి మంచి నిడిపైన మాను చూసి మధ్యాహ్నం దాకా దాన్ని కొట్టి పడగొట్టాడు. తర్వాత వాడు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో నీలకంఠ పక్షి వచ్చి నాకు కొంచెం అన్నది. మూడోవాడు దాన్ని చూసి ముచ్చటపడి తన భోజన పదార్థాలను చుట్టూ తన నేలపైకి రాల్చాడు. పక్షి గెంతుకుంటూ వాటన్నిటి ఎరుకు తిని దగ్గరగా వచ్చి సరే గాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. నేల మీద నడిచే పడవ తయారు చేయాలని నా ఉద్దేశం. అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అన్నాడు మూడోవాడు. నేల మీద నడిచే పడవ అంటూ నీలకంఠ పక్షి తురుని చెట్ల మీదకి ఎగిరిపోయింది. మూడోవాడు భోజనం పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని గొడ్డలతో మాను నరకసాగాడు. గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ఒక పడవ భాగం దానంతట అదే తయారై తన స్థానంలో అమరింది. ఈ విధంగా సాయంకాలం అయ్యేసరికి ఒక పడవ లాంటిది తయారైపోయింది. దాన్ని చూసి మూడోవాడు ఇది నిజంగా నడుస్తుందా అనుకుంటూ అందులోకి ఎక్కి చక్కాని పట్టుకొని పడవ అన్నాడు. వెంటనే పడవ చెట్ల మధ్యగా నడవసాగింది. పడవ కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక మనిషి ఎముకల కుప్ప చుట్టూ పెట్టుకొని వాటిని ఆత్రంగా పళ్ళతో గీరుతున్నాడు. మూడోవాడు వాడిని చూసి ఎందుకలా ఒత్త ఎముకలు గీరుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చేసేది, ఎంత తిన్నా నా ఆకలి తీరదు, ఉన్న డబ్బంతా తిండి కింద ఖర్చు చేశాను అన్నాడు ఆ మనిషి. నేను రాజభవనానికి పోతున్నాను, నా వెంటరా, అక్కడ నీ ఆకలి తప్పక తీరుతుంది అన్నాడు మూడోవాడు.
ఆకలిగాడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. మరికొంత దూరం వెళ్ళాక ఒక మనిషి ఒక వాగులో నోరు పెట్టి నీరు తాగేస్తున్నాడు. వాగులో నీరు కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఎవరు నువ్వు, ఎందుకులా చేస్తున్నావు అని మూడోవాడు అడిగాడు. ఏం చేసేది, నా దాహం ఎంతకూ తీరదు. సాగినన్నాళ్ళు సారా పీపాలకు పీపాలే తాగేశాను. ఇప్పుడు నీరు తాగేస్తున్నాను, కానీ నీటితో నా దాహం తీరదు అన్నాడు దాహంగాడు. మూడోవాడు వాణ్ణి కూడా తన వెంట రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు. దాహంగాడు ఆనందంతో ఎగిరి పడవలో కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. ఒకచోట ఒక యువకుడు కనిపించాడు. వాడు సగం అడవిని భుజాన పెట్టుకుని వస్తున్నాడు. మూడోవాడు వాడితో, ఇన్ని చెట్లు పట్టుకుపోతున్నావెక్కడికి అని అడిగాడు. మా మారుతల్లి ఎన్ని కట్టెలు తెచ్చినా ఇంతేనా అని అడుగుతుంది. నాకు కోపం వచ్చి సగం అడవి కొట్టుకుపోతున్నాను అన్నాడు యువకుడు. ఎందుకు శ్రమ పడతావు, నా వెంటరా, నేను రాజుగారికి అతిథిగా వెళుతున్నాను, మనకక్కడ బాగా జరుగుతుంది అన్నాడు మూడోవాడు. అడవి మోసేవాడు కూడా పడవలోకి ఎక్కాడు. వాడు ఒక పెద్ద చెట్టు మాత్రం చేతి కర్రగా ఉంచుకొని మిగిలినవి అవతల పారేశాడు. పడవ ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక వారికి మరొక వింత మనిషి కనపడ్డాడు. వాడు తలపైకెత్తి నోటితో ఆకాశంలోకి ఊదుతున్నాడు. ఎందుకలా చేస్తున్నావు అని మూడోవాడు అడిగాడు. ఏం చేసేది, ఇంకా మా కామందు గారి పొలాల్లో నూర్పు ఇళ్ళు పూర్తి కాలేదు. వానమబ్బులు వచ్చి కూడుతున్నాయి, వాటిని చెదరకూడుతున్నాను. ఎంత శ్రమపడినా నాకు ఒక గింజ పెచ్చు కూడా ఇవ్వర్లే అన్నాడు రైతు. ఇలాంటి ఉద్యోగం నీకెందుకు, నాతో రాజుగారింటికి వచ్చేయి, హాయిగా అక్కడ కొలువు చేసుకుందాం అన్నాడు మూడోవాడు. ముబ్బులు దేవాడు కూడా పడవలో ఎక్కి కూర్చున్నాడు. కట్టెలు కొట్టేవాడి మూడో కొడుకు ఆకలిగాణ్ణి, దాహంగాణ్ణి, అడవి మోసేవాణ్ణి, మబ్బులు దేవాణ్ణి వెంట పెట్టుకుని రాజుగారింటికి పోయి, మహారాజా, నేల మీద నడిచే పడవ చేసి తెచ్చాము, చూసుకోండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడుతూ వచ్చి పడవలోకి ఎక్కి నేల మీద నీటి మీద నడిపించి చూసుకున్నాడు. బాగున్నది, ఇటువంటి పడవనే నేను కోరింది, నీకు తగిన బహుమానం ఇప్పిస్తానులే అన్నాడు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానన్నారు కదా, అలాగే చేయించండి అన్నాడు కట్టెలు కొట్టేవాడి కొడుకు. రాజుకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. తన కుమార్తెను ఏ రాజకుమారుడికో ఇవ్వక ఈ కట్టెలు కొట్టేవాడి కొడుక్కి ఎందుకు ఇవ్వటం? అందుచేత ఆయన మూడో వాడితో, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్న మాట నిజమే, కానీ అది ఇంతలో తెలియదే విషయం కాదు. సంబరపు కోట్ల నిండా పాత ఆహార పదార్థాలున్నాయి. అవన్నీ ఖర్చు అయ్యాక కొత్త సరుకులు తెప్పించి అప్పుడు కానీ పెళ్లి ముహూర్తం పెట్టడానికి లేదు అన్నాడు. పాతవి క్షణంలో ఖర్చు అవుతాయి, అదంతా నాకు వదలండి అని రాజుతో చెప్పి మూడోవాడు ఆకలిగాన్ని రాజుగారి సంబారాల కొట్టుకు పంపాడు. ఒక గడియలోపుగా వాడు కొట్టంతా ఖాళీ చేసి వచ్చాడు. కొత్త సంబారాలు తెప్పించి పెళ్లి ముహూర్తం పెట్టండి అన్నాడు మూడవరాడు రాజుతో. సంబారాలు అయిపోతే సరా, పీపాల నిండా సారా ఉన్నది, అది కాస్త పులిసినట్టు అనుమానంగా ఉంది. అదంతా ఖర్చు అయిపోయాక కోట్లలో కొత్త సార నుంచి తర్వాత ముహూర్తం పెడతాను అన్నాడు రాజు. అదెంత పని అంటూ మూడోవాడు దాహంగాని రాజుగారి సారా కొట్టుకు పంపాడు. వాడు అరగడిలో పీపాలన్నీ ఖాళీ చేసి వచ్చి, ఇవాళ నాకు పండగలాగా ఉంది అన్నాడు. రాజుగారికి మాత్రం కట్టెలు కొట్టేవాడి కొడుకు మీద కోపం వచ్చింది. ఆయన తన కాల్బలాన్ని పిలిపించి, ఈ కట్టెలు కొట్టేవాడిని, వాడి స్నేహితులను ఇక్కడి నుంచి తరిమేయండి అన్నాడు. కాల్బలం తమ పైకి రావటం చూసి మూడోవాడు అడవి మోసేవాడితో, వాళ్ళ సంగతి చూడు అన్నాడు. అడవి మోసేవాడు తన చేతిలో ఉన్న చెట్టుతో రాజుగారి కాల్బలాన్ని కసు ఊడ్చినట్టు ఊడ్చేశాడు. రాజుగారు మరింత మండిపడి తన అశ్విక దళాన్ని పంపాడు. మబ్బులు ఊదేవాడు గట్టిగా ఊదేసరికి గుర్రాలు సైనికులు కూడా గాలికి ఎండుటాకుల్లా కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారు. ఇంకా కొంచెం ఉంటే వాడు తన రాజభవనాన్ని తనను కూడా ఊదేస్తాడని భయపడి రాజుగారు కట్టెలు కొట్టేవాడి కొడుకుని పిలిపించి మర్యాదగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు. తర్వాత మూడోవాడు రాజై తన వెంట వచ్చి నలుగురిని మంత్రులుగా పెట్టుకొని సుఖంగా రాజ్యం చేశాడు. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.